ఒకవైపు వైకల్యం, మరోవైపు పేదరికం రెండూ చిన్నప్పటి నుంచి వెంటాడినా ఓ వ్యక్తి ఏనాడూ కుంగిపోలేదు. కాలాన్ని ఛాలెంజ్ చేశాడు. ఆ అవరోధాలు దాటి విజయవంతమైన వ్యక్తిగా ఆదర్శంగా నిలిచాడు. అతడే శ్రీకాకుళం జిల్లా దొంకలపర్తికి చెందిన బలగ గణేష్. తల్లిదండ్రులు కూలీ పనులు చేసి కాలం వెళ్లదీసేవారు. పేదరికం చాలదన్నట్లు 10 ఏళ్ల వయసులో గణేష్ కాలికి పోలియో సోకింది. కానీ అంతకుముందే ఈత అంటే గణేష్కి మహాసరదా. ఊరి చెరువుల్లో సాధన చేసేవాడు. అతడి ఆసక్తి గమనించిన సన్నిహితులు పోటీల్లో పాల్గొనమని ప్రోత్సహించారు. దాంతో పోటీలకు తగినట్టు తనని తాను తీర్చిదిద్దుకున్నాడు. జిల్లా స్థాయిలో మొదలుపెట్టి జాతీయ స్థాయికి ఎదిగాడు. చెన్నైలో జరిగిన 12వ పారా స్విమ్మింగ్ జాతీయ పోటీల్లో 200 మీటర్ల విభాగంలో బంగారు, 100 మీటర్ల బటర్ఫ్లై విభాగంలో రజితం, బ్యాక్ స్ట్రోక్లో కాంస్యం గెలిచాడు. 2013లో బెంగళూరులో, 2014లో ఇండోర్లో జరిగిన పోటీల్లో 3 విభాగాల్లో 2 చొప్పున బంగారు, రజిత, కాంస్య పతకాలు సొంతం చేసుకున్నాడు. స్విమ్మర్గా రికార్డులు నెలకొల్పుతూ ప్రస్తుతం ఏలూరు జిల్లా క్రీడా ప్రాధికార సంస్థలో ఈత శిక్షకుడిగా పనిచేస్తున్నాడు. ఆయన శిష్యులు కూడా రాష్ట్ర, జాతీయ పోటీల్లో విజేతలుగా నిలుస్తున్నారు. గణేష్ అక్కడితో ఆగిపోలేదు. ఎన్నో పతకాలు గెలిచినప్పటికీ స్విమ్మర్లను ఛాలెంజ్ చేసే అత్యంత కఠినమైన పాక్ జలసంధిని ఏదాలనుకున్నాడు. అనుభవజ్ఞులైన స్విమ్మర్లకే అది సవాల్. అయినా వెనకడుగు వేయలేదు. ఈ యాత్ర కోసం 5 నెలల పాటు రోజుకు 5 గంటలు కఠోర సాధన చేశాడు. జంగారెడ్డిగూడెం ఎర్రకాలువలోని వాటర్ స్పోర్ట్స్ అకాడమీకి నెలకోసారి వెళ్లి అక్కడ 108 మీటర్లు ఈదేవాడు. వైద్యుల సూచనలతో ప్రోటీన్లు, పోషకాలతో కూడిన ఆహారమే తీసుకున్నాడు. దీంతో ఏప్రిల్ 18, 2025న రికార్డు సృష్టించాడు. జాతీయ స్విమ్మింగ్ సమైక్య పర్యవేక్షణలో శ్రీలంక తలైమన్నారు నుంచి ఉదయం 5 గంటల 50 నిమిషాలకు గణేష్ ఈత ప్రారంభించాడు. సాయంత్రం 4 గంటల 20 నిమిషాల వరకు నిరంతరాయంగా ఈదుతూ మొత్తం 28 కిలోమీటర్లు దాటి భారతదేశంలోని ధనుష్కోడి తీరాన్ని చేరుకున్నాడు. తొలి తెలుగు పారా స్విమ్మర్గా చరిత్రలో బంగారు అక్షరాలతో తన పేరు నిలిపాడు. నమస్తే అండి, నా పేరు బలగ గణేష్. నేను ప్రజెంట్ ఏలూరులో స్విమ్మింగ్ కోచ్గా వర్క్ చేస్తున్నాను. నేను 2004 నుంచి స్విమ్మింగ్ కాంపిటీషన్స్కి ప్రిపేర్ అవుతున్నాను. 2006 నుంచి పారా స్పోర్ట్స్ని పార్టిసిపేట్ చేసి ఇప్పటి వరకు దాదాపుగా 12 నేషనల్ మెడల్స్ సాధించానండి పారా స్పోర్ట్స్లోనే, పారా నేషనల్స్లో. అట్లాగే రీసెంట్గా 2025 ఏప్రిల్ 18న పాక్ జలసంధి, పాక్ స్టేట్, అది శ్రీలంక నుంచి ఇండియా వరకు 10 గంటల 25 నిమిషాల్లో ఫినిష్ చేశాను. మొత్తం 28 కిలోమీటర్ దూరాన్ని. అట్లాగే 2025 జూన్ 16న ఇంగ్లీష్ ఛానల్ అండి, లండన్ టు ఫ్రాన్స్ వరకు చేసామండి. అది రిలేగా చేసాం. అందులో టోటల్ 6 మెంబర్స్ చేసాం. సోలో 6 మెంబర్స్లో పారా ప్లేయర్ నేను ఒక్కడిని. అందులో మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఫస్ట్ టైం పార్టిసిపేట్ చేశాను, ఒక పారా ప్లేయర్గా చేశాను అది. అట్లాగే పాక్ స్టేట్ కానీ ఇంగ్లీష్ ఛానల్ కానీ 2 తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటిగా పారా స్విమ్మర్గా అది రికార్డ్ క్రియేట్ అయిందండి అది. ఇప్పుడు రీసెంట్గా తీసిన డిఎస్సిలో 2025 డిఎస్సి, కూటమి ప్రభుత్వం తీసిన డిఎస్సిలో, అందులో నాకు ఎస్జిటి కింద డిఎస్సిలో నాకు జాబ్ వచ్చిందండి. ఇది 2021 మార్చిలో జరిగిన పారా నేషనల్లో మెడల్ ఉంది. సో ఆ మెడల్ బేస్ చేసుకొని నేను 2025 డిఎస్సికి సెలెక్ట్ అవ్వడం జరిగిందండి, స్పోర్ట్స్ కోటాలో. కేవలం స్విమ్మింగ్లోనే కాదు, కష్టపడి ప్రభుత్వ కొలువు కూడా సాధించాడు గణేష్. 2025లో వచ్చిన డిఎస్సి నోటిఫికేషన్లో స్పోర్ట్స్ కోటా ద్వారా ప్రభుత్వ ఉద్యోగం అతన్ని వరించింది. ఇది తనకు మరింత ఆనందాన్ని పంచిందని గణేష్ చెప్పుకొచ్చారు. యాక్చువల్గా నేను 10 ఏళ్ళ వయసు ఉన్నప్పుడు నాకు పోలియో ఫీవర్ వచ్చిందండి. నాది ప్రాపర్ శ్రీకాకుళం, బట్ కొన్ని కుటుంబ పరిస్థితులు బాగా సహకరించగా మేము విజయవాడ, మా నాన్నగారు విజయవాడ తీసుకొచ్చారు. అక్కడి నుంచి బేసిక్గా శ్రీకాకుళం ఉండటం వల్ల మాకు చిన్నప్పటి నుంచి చెరువుల్లో, కాలువల్లో, అట్లా పొలంలో ఉన్న బావుల్లో అక్కడ స్విమ్ చేసుకోవడం నేర్చుకున్నాను. విజయవాడ వచ్చిన తర్వాత కొంచెం ఒక ప్రొఫెషనల్గా ప్రిపేర్ అవ్వడానికి నాకు కొంతమంది పెద్దలు వెనకాల మోటివేట్ చేశారు. ఒక రమణ అన్న ఉంటారు, అన్న నాకు మోటివేట్ చేయడం వల్ల, అట్లాగే తిరుమలయ్య కుమార్ అన్న గారు, ఆయన కూడా మాకు పారా నేషనల్ ఇంటర్నేషనల్ స్విమ్మర్, ఆయన రైల్వే ఎంప్లాయ్, ఆయన కూడా కాలు ప్రాబ్లం ఉంటుంది. సో ఆయన మాకు గైడ్ చేసుకుంటూ
ఇట్లా పారా స్పోర్ట్ చేస్తే పారాలింపిక్ లెవెల్లో కూడా మనం రాణించగలం. సో దీనివల్ల మనకి ఫ్యూచర్లో జాబ్స్ కానీ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి అని చెప్పి ఆ రకంగా మమ్మల్ని ఎంతో శ్రద్ధతో మాకు ట్రైనింగ్ ఇచ్చి విజయవాడ గాంధీనగర్ స్విమ్మింగ్ పూల్లో ప్రాక్టీస్ చేసాం రెగ్యులర్గా. ఆ తర్వాత అక్కడి నుంచి 2010-11లో నేను క్వాలిఫైడ్ అనే స్విమ్మింగ్ కోచ్గా ట్రైనింగ్ అవ్వడం జరిగిందండి స్పోర్ట్స్ అథారిటీ ఇండియాలో. ఆ తర్వాత 2011 నుంచి ఇక్కడ ఏలూరు స్విమ్మింగ్ కోచ్గా ఇప్పటికి 14 సంవత్సరాల నుంచి సర్వీస్ చేస్తాను. నా కెరీర్లో ఎంతోమందికి నేను స్విమ్మింగ్ నేర్పించి వాళ్ళకి స్టేట్ లెవెల్లో, నేషనల్ లెవెల్లో, అలాగే ఆల్ ఇండియా యూనివర్సిటీ లెవెల్లో మెడల్ సాధించడం, అట్లాగే వాళ్ళు కొంతమంది ఇంజనీరింగ్ కానీ బీటెక్ అట్లా సీట్లు సంపాదించడం జరిగింది. చిన్నప్పటి నుంచి నాకు ఇవి పోలియో అంటే 10-11 ఏళ్ళ వయసులో పోయి పోలియో రావటం, తర్వాత నాకు తెలియకుండా నేను అంటే అందరిలో కలిసేవాడిని కాదండి ఎక్కువగా. నాకు నేను ఒక వికలాంగాన్ని, ఒక హ్యాండిక్యాప్డ్, నేను ఏం పని చేయలేనేమో నాలో ఒక రకమైన భావంతో ఉండి ఎక్కువ జనాల్లో ఎక్కువ కలిసేవాడిని కదా. నాకు తెలియకుండా నేను ఎందుకు ఏ పని ఏం చేయలేనేమో అని ఒక ఉద్దేశంతో ఎప్పుడూ ఒక దీనిలో ఉండేవాడిని. తర్వాత ఎప్పుడైతే మా కోచ్ గారు తిరుమల కుమార్ గారు, అలాగే మా సాంబశివరావు సార్ గారు ఇట్లా సార్ వాళ్ళు ఏంటంటే మనకి పారా వాళ్ళు కూడా గేమ్స్ ఉంటాయి అని చెప్పి వాళ్ళు మాకు ఎంకరేజ్ చేయడం, అలాగే మేము ఎప్పుడైతే పారా నేషనల్ స్కూల్లో పార్టిసిపేట్ చేయడం అక్కడ చాలామందిని చూసిన తర్వాత అక్కడ నాకు కొంచెం నేనే ఒక వికలాంగాన్ని అనుకునేవాడిని, నాకున్నదే పెద్ద ప్రాబ్లం అనుకునేవాడిని. ఆ తర్వాత అక్కడ చాలామందిని చూస్తున్న తర్వాత నాకన్నా చాలా దీనమైన స్థితిలో అంటే చేతులు లేని వాళ్ళు, కాళ్ళు లేని వాళ్ళు, అలాగే నడుము దగ్గర నుంచి ప్యారలైజ్ అయిన వాళ్ళు, ఓన్లీ చేతులతోనే నడిచేవాళ్ళు, వీళ్ళందరినీ చూస్తుంటుంటే నాకు తెలియకుండా నేనే ఒక రకమైన దీనిలో ఒక కంచి వేసుకున్నానేమో. సో దీని నుంచి బయటికి రావాలి, నేను వీళ్ళతో పోల్చుకుంటే నేను చాలా బెటర్గా చేస్తున్నాను, రన్నింగ్ చేయగలుగుతున్నాను, స్విమ్ చేయగలుగుతున్నాను. ఆయన విజయం కొత్త తరానికి ధైర్యం, ఉత్సాహం ఇస్తుందని స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. క్రీడారంగం పెద్దలు, అధికారులు గణేష్ పట్టుదలని ప్రశంసిస్తూ గర్వంగా అభినందనలు తెలియజేస్తున్నారు. ఎప్పుడైతే డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి, డెఫినెట్గా 100% నాకు కాన్ఫిడెన్స్ ఉంది గణేష్కి జాబ్ వస్తుందని. స్విమ్మింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే గణేష్ ఇక్కడ రాకముందు స్విమ్మింగ్ అంటే అసలు వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ ఏలూరులో కానీ అసలు ఏమీ తెలియదు. స్క్రాచ్ నుండి ఇప్పటి వరకు మొత్తం డెవలప్ చేసింది గణేష్. ఆ క్రెడిట్ 100% క్రెడిట్ గణేష్కే వెళ్తుందండి. గణేష్ రాకముందు ఇక్కడ ఉన్న వాళ్ళకి స్విమ్మర్స్కి స్విమ్మింగ్ అంటే తెలియదు, ఒకటి క్యాప్ పెట్టుకోవడం తెలియదు, గాగుల్స్ పెట్టుకోవడం తెలియదు, డైవింగ్ తెలియదు, టైమింగ్ అంటే ఏంటో తెలియదు. ఇవన్నీ స్క్రాచ్ నుండి నేషనల్ వరకు డెవలప్ చేసింది అంతా గణేష్ అని. చూశారు కదా, గణేష్ తన టాలెంట్ని ఉపయోగించి ఏ రకంగా తన ప్రభుత్వ ఉద్యోగంలో కొలువు పొందారో నిజంగా అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. తన ఆశయమే తనకి ఈ స్థాయికి తీసుకొచ్చిందని చెప్పి కూడా చెప్తున్నారు. మరో మంచి ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. కెమెరామెన్ యూసుఫ్తో ఆలీ, ఏలూరు నుంచి.